హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఎంతో గుమగుమలాడే టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మన పిల్లలకి లంచ్ బాక్సులలోకైనా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లో ఈ కొత్తిమీరతో అప్పటికప్పుడు లంచ్ రెడీ చేసుకొనైనా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం నేను ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని దీనిని ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా నానబెట్టినట్లయితే మనకి రైస్ అనేది పొడిగా వస్తుంది కదా. సో దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి దీనిని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనం ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న 1 కప్పు వరకు కొత్తిమీరను తీసుకుంటున్నాను. ఇక్కడ కాడలతో సహా తీసుకోవచ్చు మనం, ఎందుకంటే మిక్సీ వేస్తాం కాబట్టి మనకి కాడలు తీసుకున్నా కానీ ఏం కాదు. ఈ విధంగా ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పుదీనాను తీసుకుంటున్నాను నేను. ఇక్కడ పుదీనా అనేది మన ఆప్షనల్ అండి, తీసుకుంటే తీసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు కొద్దిగా వేసుకున్నాను. అలాగే మన కారానికి తగినంత పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను 3-4 పచ్చిమిర్చిని తీసుకున్నాను. మన కారాన్ని బట్టి తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది ఇలా చిన్నగా తుంచుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజు టమాటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీనిని మనం మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి మనం. ఇలా వాటర్ ఏం వేయకూడదు. ఇలాగే మిక్సీ పడితే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2-3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేడైన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా, చెక్క, లవంగ, ఆకు, పట్ట అన్నీ కలిపి హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఒక హాఫ్ కప్పు వరకు వచ్చింది. ఒక మీడియం ఆనియన్ తీసుకుంటే మీడియం సైజ్ ఆనియన్ ఇలా తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆనియన్ మొత్తం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిటికెడంత పసుపును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దీనిని అంతా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పేస్ట్ అంతా ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని చూసారు కదా, ఈ విధంగా ఒకసారి మళ్ళీ అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. అదే మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ తీసుకున్నట్లయితే 1-2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్కి 1-1.5 వాటర్ సరిపోతాయి. ఈ విధంగా వాటర్ని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మనం ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా తక్కువగా ఉంటే ఇప్పుడు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచాలి. చూసారు కదా, వాటర్ ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, దీనిని తీసుకొని కొద్దిగా ఇలా వేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ని ఇందులో పడనీయకూడదు, మళ్ళీ మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది కదా. సో దానికోసం ఇలా వాటర్ తీసేసి రైస్ని వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం మూత పెట్టుకొని స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసినట్లయితే మనకి రైస్ వాటర్ అనేది తగ్గిపోతాయి కదా. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి చేసుకోవాలి. ఈ విధంగా
చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకి రైస్ అనేది ఉడికిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేస్తూ ఉండాలి మనం రైస్ని కలుపుతూ, లేదంటే కింద మాడిపోతుంది కాబట్టి. సో చూసారు కదా, ఇప్పుడు మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, పొడి పొడిగా వచ్చింది. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కొత్తిమీర రైస్ అనేది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీర రైస్ అనేది. చూసారు కదా, టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ని ఏ విధంగా చేసామో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్సుల్లోకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనిని మనం రైతాతో తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.